అన్న ఏందే సమస్య ఏంటన్నా? అన్న నేను చెప్పండి. గుండు పెట్టుకుంటాను. పేరు చెప్పాలి. సమస్య ఏంది? ఎక్కడి నుంచి వచ్చినవి ఏందండి అసలు? నాది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భాగంగా నాది గండిడి మండలం. నా పేరు దిడ్డికాడి గోపాల్ అంటారు. సామాజిక కార్యకర్తగా. గండేడ్ మండలం అంటే వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా అంటే మహబూబ్నగర్ జిల్లాలో కలిసిందన్న. పరిగి కాన్స్టిట్యూషన్. అయితే మేము గతంలో ఏం చేసినామంటే మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్స్ అంటే గుడ్డి చెవిటి సర్టిఫికెట్స్ పెట్టి వికలాంగత్వం లేకున్నా హాయిగా వాళ్ళు ఉన్న వాళ్ళని ఉద్యోగస్తులుగా ఉత్తమమైన ఉపాధ్యాయ వృత్తిలో వాళ్ళు చేరడం జరిగింది. అటువంటి వాళ్ళని మేము ఏరివేయాలనే ఉద్దేశంతోన మేము రఘునందన్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు, రమేష్ డిఓ గారు ఉన్నప్పుడు 51 మంది మీద కంప్లైంట్ చేయడం జరిగిందన్న. రఘునందన్ గారు చొరవ తీసుకొని అప్పుడు ఎంబడే చర్యలు తీసుకొని ఒక 12 మంది రిమూవ్ చేయడం జరిగింది. మిగతా వారిని తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేసి వదిలేయడం జరిగింది. ఇప్పుడు ఆ 12 మందిని కూడా ఇప్పుడున్న డిఓ శిశుందర్ కానీ, ఇప్పుడున్న దేవసేన స్టేట్ డైరెక్టర్ గారు కానీ, ఇతరతర అధికారులు మొత్తం కుమ్ముకయ్యి వాళ్ళకి సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చి, రిమూవ్ అయిన వాళ్ళకి సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చి, వాళ్ళకి సగం జీతం ఇచ్చి, ఒక్కొక్కరికి 20-30 లక్షలు కట్టబెట్టి వాళ్ళని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దేవసేన అనే ఒక విద్యాశాఖలో పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ గారు ఏనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే కదా ఆమె దేవసేన. ఆమె నేను నా అనుభవ ప్రకారం చెప్తున్నా 3 సంవత్సరాల సంధి తిరిగినా కూడా ఆమె ఏ రోజు ఒక్కరోజు అపాయింట్మెంట్ కూడా ఇవ్వదు. ఏ ఆర్టీఏ కింద మనం పెట్టినా ఆ ఆఫీస్లో సంబంధించిన రాదు. అక్కడ ఒక రమేష్ అనే ఏఎస్పీడి ఉన్నాడు, గతంలో రంగారెడ్డి జిల్లా డిఓ గారు. ఆయన కూడా ఫేక్ సర్టిఫికెట్లతో ఎక్కిండని కూడా నేను ఆర్టీఏ పెట్టిన. అతనిది కూడా ఇంతవరకు చర్యలు లేవు, ఆధారాలు లేవు, ఏమి లేవు. మేము బోగస్ పంతుల్లా భాగవతం రంగారెడ్డి జిల్లా. మరి అధికారులు ఏం చేస్తున్నట్టు, ఎవరి కోసం కొమ్ము కాస్తున్నట్టు? నిజంగా లబ్ధిదారుడికి మంచి జరగాలి, వాళ్ళ టాలెంట్తో వాళ్ళు రావాలి, కానీ ఫేక్ సర్టిఫికెట్లతో ఫేక్ సృష్టించి ఈ భాగవతం ఏందో అన్న చెప్తారు. చెప్పండి అన్న. 51 మంది మీద మేము అప్పుడు గతంలో నేను పోరాటం చేస్తే కదిలించిన సామాన్యుడని ఇంత పెద్ద వార్త కూడా ఈనాడు పేపర్లో హైలైట్ చేయడం జరిగింది. కానీ పేపర్ రాత వరకే మిగిలింది, కానీ అధికారులు మాత్రం దానిపైన చర్యలు లేవరు. ఒక్కటి ఇప్పుడు చూడండి అన్న, నిజాయితీగా వాళ్ళు మన ఆఫీసర్స్ అందరూ ఇవన్నీ పేపర్లలో రావడం జరిగింది. మేము మా పోరాటము. మరి అప్పుడు అమరాపాలి కలెక్టర్ గారు ఉన్నప్పుడు కూడా మా మీద దాడులు ఎంతమందికి జరిగిందండి ఇట్లా? ఇది వదిలేసేయండి. ఎంతమంది ఇట్లా రిక్రూట్ అయింది? దాదాపు రంగారెడ్డి జిల్లాలో అధికారులు స్వచ్ఛందంగా ఈరోజు ఎంక్వైరీ చేపడితే నేను 1000 మంది, దాదాపు 1000 మందిని 1000 మంది బోగస్ టీచర్లు 1000 మందిని నేను క్యూ న్యూస్ పరంగా ఈ స్టేజ్ పైన ఉండి చెప్తున్నా. అధికారులు చక్కగా ఉంటే నేను 1000 మందిని చూపించడానికి నా ప్రాణాలకు త్యాగం చేసేనే రెడీ ఉన్నా. కానీ వీళ్ళందరూ కుమ్ముకయ్యి ఆఫీసర్లు ఒకటయ్యి మనం ఇచ్చిన కంప్లైంట్ మీద చర్య తీసుకున్నప్పుడు నేనేం చేయలేను కదా. మరి నేను 18 మందిని నిర్వీర్యంగా రిమూవ్ చేయాలని కోరితే వాళ్ళు 12 మందిని చేసి ఈరోజు 12 మందికి కూడా మళ్ళీ జీతాలు కట్టించి ఇంట్లో వండబెట్టి కట్టించి వాళ్ళని ఉద్యోగాలకు తీసుకుంటారు. ఒక్కటి నన్ను అప్పుడు ఈ కేసు పెట్టినందుకు, నేను ఇవన్నీ వెలుగులోనికి తెచ్చినందుకు ఎస్టీ అమ్మాయి దగ్గర మా ఇంటికి పంపించి నన్ను తిట్టిండని జైలుకి పంపించి అట్రాసిటీ కేసు పెట్టి నన్ను 14 రోజులు జైలు జీవితం కూడా గడిపి వచ్చినాను. మరి నేను ఈరోజు 6 సంవత్సరాలైనా ఈరోజు ఆ కేసుకు తిరుగుతూనే ఉండా, పరిష్కారం నాకు ఇంకా కాలేదు. మరి వీళ్ళు మాత్రం అధికారులు హాస్పిటల్కు నామమాత్రంగా పంపించి ఇక ఇదంతా లిస్ట్ అన్న, ఇదంతా లిస్టు బోగస్ ఉపాధ్యాయుల జాబితా. ఇక మీరు ఇదే చూడండి. జాబితా కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఆ రోజు చేయించిన ఎంక్వైరీలో భాగంగా అందరికీ పర్సెంటేజీలు వచ్చినాయన్న. ఆ పర్సెంటేజీలు ఇప్పుడే ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నాయి, చెప్పండి. పర్లేదు. పర్సెంటేజ్ అంటే ఇప్పుడు చెవిటి సర్టిఫికేట్ పెట్టినప్పుడు ఏముండాలనంటే విద్యాశాఖలో ఉద్యోగం పొందాలంటే 75% అతనికి వికలత్వం కలిగి ఉండాలి.
కానీ 0% కూడా లేని వ్యక్తులు ఈరోజు వందలాది మంది రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారు. ఒక్కటి మరి గుడ్డి అంటే 40% ఉంటేనే బ్లాండ్ ఉంటేనే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. 40% కాదు 50% ఉన్నోళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. చెవిటి వాళ్ళు ఈ చెవులు ఇన్రాని వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు చదువుకున్న వ్యక్తులు. కానీ దర్జాగా ఉన్న వ్యక్తులకు అందరికీ ఉద్యోగాలు. ఆ ఉద్యోగాలు తీసేయమంటే మన మీద అక్రమ కేసులు. ఈరోజు 6 సంవత్సరాలైనా నేను ఆ పోరాటం కొనసాగిస్తుంటే సుశుందర్ అనే వ్యక్తికి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన, సుశుందర్ అంటే రంగారెడ్డి డిఓ గారు, దేవసేన గారికి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన, ఆ కంప్లైంట్లు మనమిస్తే వాళ్లకు నేను ఒక్క మాట చెప్పగలుగుతున్నాను ఈ న్యూస్ ద్వారా, నా కంప్లైంట్ వాళ్ళకు వరంగా మారుతున్నది. ఏ విధంగా వరం అంటే నేను కంప్లైంట్ ఇస్తే ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే ఓపెన్గా చెప్తున్నా, నేను వాళ్ళని పిలిపించుకుంటున్నారు, ఏం చేసుకుంటారు, మాట్లాడుకుంటున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఆ కంప్లైంట్లు కుప్పలు అక్కడిని పక్కకు పడుతున్నారు. ఇప్పుడు చివరికి ఏం డిమాండ్ చేస్తున్నావు? నేనేమంటున్నా, ప్రభుత్వాన్ని ఏమంటున్నా అంటే ఇప్పుడు కొత్తగా మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఇంతవరకు అపాయింట్మెంట్ చేయలేదు కాబట్టి అతి త్వరలో చేయాలి. ఈ దేవసేన అనే వ్యక్తిని అతి త్వరగా విద్యాశాఖ నుంచి తొలగించాలి. ఇటువంటి బోగస్ పంతుల మీద చర్య తీసుకొని మన రంగారెడ్డి జిల్లాలో మొత్తాన్ని రిమూవ్ చేసే వరకు మా పోరాటం సాగుతుంది. మమ్మల్ని అడిగితే మాత్రం ఏ విద్యార్థి, ఏ ఉపాధ్యాయుడు ఏ జిల్లాలో ఏ మండలంలో పనిచేస్తున్నాడు అనేది మేము చూపడానికి రెడీ ఉన్నాం. కానీ ఈ అధికారులు వాళ్ళతో కుమ్ముక్కయ్యి ఈరోజు విద్యాశాఖ నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పుడు ఇలా మల్లారెడ్డి సన్ ఆఫ్ హమ్నీ రెడ్డి క్యాస్ట్ బీసీడీ అని ఉందనుక రెడ్డి అని రావాలిగా. ఆ బీసీ ఉన్నా తీసేయరు. ఎస్సీ జైపాల్ రెడ్డి, చిన్నారెడ్డి బీసీడీలో వీళ్ళకి ఎట్లా వస్తాయి? కిష్టారెడ్డి అన్ని ఉన్న ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ వాళ్ళకు ఉండాలిగా, ముద్రాజులకు ఉండాలి, రెడ్డిలకు వస్తారు. ఇప్పుడు దీంట్లో కూడా వాస్తవం చెప్పాలంటే టోటల్ 90% రెడ్డిలే ఉంటున్నా, చెవిటి గుడ్డి దాంట్లో కూడా బీసీలు ఎక్కడ ఉండరు. మీరు ఆ లిస్ట్లో చూసినా కూడా అదంతా అదే ఉంటుంది. ఇన్ని మోసాలు ప్రభుత్వ టీచర్లే అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు అంటే వాస్తవంగా కంప్లీట్గా ఇది జోనర్ వేరు. మరి నిజంగా చెవులకు వినిపించిన వాళ్ళు, కళ్ళు కనిపించిన వాళ్ళు దీనికి సంబంధించిన పర్ఫెక్ట్ రిక్రూట్మెంట్ జరగాలి, కానీ అక్రమంగా చొరబడ్డారు అని అన్న. మీ పేరేం పేరన్నా? నా పేరు దిడ్డికాడి గోపాల్ అంటారా. గోపాల్ అన్న, చెప్పండి అన్న. ఇంకొకటేనా, నేను మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు మా మండలం చేరడం జరిగింది కాబట్టి మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఉమ్మడి జిల్లాలో ఎంతమంది రిక్రూట్మెంట్ అయినరు అని నేను అడగగా అధికారికంగా డిఓ ఆఫీస్ నుంచి ఎంత నెంబర్ ఇచ్చిందనంటే 244 మెంబర్సే ఉమ్మడి జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో. కానీ అక్కడ కూడా మేము ఏం చేసినామంటే మా సొంత డబ్బులు పెట్టి ఆర్టీఐ కింద పెడితే ఈ డిఓ ఆఫీస్ వాళ్ళు లేదండి మీకు చాలా డబ్బులు అవుతాయి, దాదాపు 10,000 రూపాయలు అవుతాయి, మేము అంత సమాచారం ఇవ్వాలంటే అయినా పర్వాలేదు మా అమౌంట్ భరిస్తామని చెప్పి డిఎస్సి వారీగా వాళ్ళతో నా ప్రింట్అవుట్లు మేము తీసుకోవడం జరిగింది. ఈ 244 మెంబర్లు ఇప్పుడు స్టేట్ మొత్తం ఎంతమంది ఉంటారన్న? ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి తీసుకున్నారు, ఉమ్మడి పాలమూరు మీద ఆర్టీఐఎస్సీ, స్టేట్ మొత్తం ఎంతమంది ఉండొచ్చు? నా అంచనా ప్రకారము స్టేట్ మొత్తంలో ఏ జిల్లాలైనా పాత జిల్లాల వారిగా చెప్తున్నానా 500 మందికి ఎక్కడ తగ్గటం లేదు. 500 మంది బోగస్ ఉపాధ్యాయులు పక్క నేను చూపిస్తా. ఈరోజు నేను ఇదే దేవసేన గారికి నేను ఈ టీవీ ద్వారా సవాలు విసురుతున్నా, అమ్మగారు మీరు ఒక్కసారి ఆ క్యాబిన్ల నుండి బయటకు వస్తే నేను పేర్లు చూపడానికి రెడీ ఉన్నా. మీకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి మీకు అధికారం ఉంది కాబట్టి చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం ఉంటే నేను ఏ రాత్రి ఫోన్ చేసినా మీ ఆఫీస్ ముందు గేటు ముందు నిలబడతా, మీరు నిర్వీర్యంగా వీళ్ళపై చర్య తీసుకోవాలని నేను సవాల్ విసురుతున్నా. ఒక్కటి మొన్న మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది, అది అక్కడ డిప్యూటీ కలెక్టర్కు అప్పచెప్పడం జరిగింది. డిప్యూటీ కలెక్టర్ దగ్గర పోయి నేను సార్ ఇది తప్పుడు లిస్టు 244 మందిని ఇవ్వడం తప్పు, దాదాపు 1000 మంది ఉంటారని నేను చెప్తే కలెక్టర్ గారు నన్ను సింపుల్గా అరే ఏం మాట్లాడుతున్నావా 244 మందే ఉంటారు, మరి డిఎస్సికి ఒక 3% కదా వచ్చేది, మీరు 1000 మంది నన్ను ఎట్లా చెప్తున్నాం అంటే సార్ మీరు ఏమనకండి ఒక్కరోజు టైం ఇవ్వండి అని నేను అడగగా సరే అన్నాడు. నెక్స్ట్ డే నేను పోయి ఈ లిస్టుకు నా డిఎస్సి బుక్కులు ఉంటాయి కదా అన్నగారు, ఆ డిఎస్సి బుక్కుని దీన్ని నేను ఒక మామూలుగా వీళ్ళంతా ఏం చేస్తారనే ఉద్దేశంతో ఒక 14 పేర్లు ఇవ్వడం జరిగింది నేమ్స్. ఈ 14 నేమ్స్ ఈ 244లో ఉంటే చూడండి సార్ మీకే తెలిసిపోతుంది. కానీ ఈ 244 లేకుండా 2002 2001లోనో ఆ బుక్కులో వీళ్ళ పేర్లు ఉన్నాయి అంటే ఆయన ఆశ్చర్యపోవడం కాడికే ఉన్నది, కానీ అక్కడ చర్యలు మాత్రం లేవు. ఇప్పుడు మెయిన్ డిమాండ్ వీళ్ళని తీసేయాలని కోరుకుంటున్నారా? అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? నా డిమాండ్ ఒకటే సార్,
ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే ఇక్కడ చదువుకొని వికలాంగత్వం పొంది రోడ్ల మీద భిక్షాటన చేసే వ్యక్తులు కూడా ఉన్నారు, బీడీ డీడీలు చేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి ఈ దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఎక్కిన టీచర్స్ని మొత్తం రిమూవ్ చేయాలని నా యొక్క విజ్ఞప్తి. చలో, బోగస్ టీచర్ల పరిస్థితులపై అన్న పోరాటం చేస్తుండో, అన్న పోరాటం కొనసాగుతుంది. క్యూనిస్ వేదికగా నిజంగా ఇటువంటి దొంగ రిక్రూట్మెంట్లు చేసే బద్మాషగాలను మాత్రం బజారున ఈడ్చాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. చాలామంది మిత్రులు, నేను కూడా మాసప్ ట్యాంక్ అందుల హాస్టళ్లకు వెళ్తే హాస్టల్ పరిస్థితులను ఒక షూట్ చేసే ప్రయత్నం చేశాను. చాలా పెద్ద ఎత్తున టాలెంట్ ఉంది. చాలామంది మిత్రులకు చాలా పెద్ద ఎత్తున. రమేష్ అని సంగారెడ్డిలో ఉంటాడు పిల్లగాడు, స్టేటస్లు చూసి కూడా నాకు రిప్లైలు ఇస్తూ ఉంటాడు. అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. మరి అటువంటి వాళ్ళకు మంచి జరిగితే, ఎంఏ పిహెచ్డి క్యాండిడేట్, అటువంటి వాళ్ళకు మంచి జరిగితే ఇక ఈ దొంగల భరత మాత్రం పట్టాల్సిన అవసరం ఉంటుంది. బోగస్ టీచర్ల ఏరివేత జరగాలి, అర్హులైన టీచర్లకు ఉద్యోగాలు రావాలని క్యూన్యూస్ కూడా కోరుకుంటుంది. క్యూన్యూస్ మల్లన్న గారిని దాదాపు ఒక 2-3 సంవత్సరాల సంది కలవాలనే ఆశ ఉండే, కానీ కలవలేకపోయినా ఈరోజు మరి రాగానే మల్లన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. ఎంబడే నన్ను స్టూడియోలకు పంపించి మీరు మాట్లాడండి అన్న అని కోరడం జరిగింది కాబట్టి అతనికి ప్రత్యేక ధన్యవాదాలు. అన్న తరఫున నేను ఒకటే కోరుకుంటున్నా, మన సపరేటు తెలంగాణ కావడం అందరూ కోరుకున్నారు. కానీ కేసీఆర్ వచ్చినప్పుడు ఏం చెప్పిండంటే, నేను ఒకటే ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులకు సూచన ఈరోజు క్యూన్యూస్ ద్వారా చెప్తున్నా. ఆయన ఏమన్నాడంటే, నారాయణ స్కూల్ కానీ, చైతన్య స్కూల్ కానీ, చైతన్య కాలేజీలు కానీ అన్ని పారదోలుతా ఆంధ్రకు అన్నాడు. ఒక్కటి ఏం బీకలేడు ఆయన. ఒక్కటి మరి రామోజీ ఫీజు దుంత అన్నాడు, అది ఏం బీకలే ఆయన. ఒక్కటి నేను కోరుకునేది ఏంటంటే, ఆ గవర్నమెంట్లోనే నేను జైలుకోవడం జరిగింది, ఆ గవర్నమెంట్లోనే అందరూ. ఇప్పుడు ఆ గవర్నమెంట్ నారాయణ శ్రీ చైతన్య బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆంధ్రాకి పాలదొరుతా అన్నారు. అవునన్న, ఇప్పుడు కూడా జరగదు అది. అంటే ఇప్పుడు మనం ఒక సూచన ఏంటంటే, జరగదు. నువ్వు మొత్తుకున్నా, నేను మొత్తుకున్నా వ్యవస్థలలో లోపాలను ఎవడు తీర్చలేడు. అది ఏ ప్రభుత్వం వచ్చినా ఇంకా స్కూళ్ళు పెట్టరేగిపోతాయి. ఇంకా అవసరం అంటే ఇంకో 100 ఎకరాలు కబ్జాలు పెట్టుకొని ఇంకో స్టూడియోలో పెట్టుకుంటారు తప్ప ఇది జరగట్లేదన్న. సీరియస్గా బీ ఫ్రాంక్, నేను ఆన్ రికార్డ్లో మాట్లాడుతున్నా. అంటే నేను ఒక్క రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, ఈ ప్రభుత్వాలు చేయకపోయినా మన పేరెంట్స్ మాత్రము ఎక్కడ స్కూళ్ళకైనా నామ్స్ ప్రకారము 50% కట్టాలని లేదు, నెలవారీగానే ఫీజులు కట్టాలని ఉంది. కాబట్టి ప్రతి పేరెంట్సు ఎక్కడైనా నిలదీసి 50% కట్టకుండా నెలవారీగా ఫీజులు కట్టాలని విజ్ఞప్తి. మీరు అప్పుల పాలయ్యి ఏదో అమ్ముకొని పిల్లల ఫీజుల కోసం సబ్జెక్ట్ డీవియేషన్ అయిపోతుంది. సో మొత్తం మీద ప్రభుత్వ టీచర్లకు సంబంధించిన దొంగ టీచర్ల భర్తం పట్టాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. నిజమైన అర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ టీచర్లు అందాలని అన్నతో పాటు క్యూన్యూస్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ మేడం శ్యామ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.